వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్లా ప్రకటించారు. అనంతరం చంద్రబాబు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. 1995లో మొదటిసారిగా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. గత 30 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీలో ప్రతి 2 ఏళ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతోంది. ఈ క్రమంలోనే అధ్యక్ష స్థానానికి చంద్రబాబు నామినేషన్కు 600 మంది టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. చంద్రబాబు పోటీగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వర్ల రామయ్య ప్రకటించారు. 2025లో టీడీపీ కోటికి పైగా సభ్యత్వాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు మహానాడులోనే నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. ధూళిపాల నరేంద్ర వంటి సీనియర్ నేతలు మహానాడు వేదికగానే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమించాలని ప్రతిపాదించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యారని, కార్యకర్తల కష్ట నష్టాలను తెలుసుకొని తీరుస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అయితే అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఎలాంటి ప్రకటన రాలేదు. మహానాడు మరో రోజు జరగనున్న నేపథ్యంలో దీనిపైన ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.